ముసుగులో పడిపోయింది ఆమె. ఆ ముసుగులో పడిపోయి ఏదో అక్కడే గొప్ప జరుగుద్దని చెప్పడం ఉంటుంది తప్ప రేపు రానున్న రోజుల్లో కూడా ఆమె మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తప్పు అయిపోయిందని చెప్పి వస్తుంది. ఎందుకంటే తెలంగాణలో పోటీ చేసింది ఆమె. తెలంగాణలో నేను తెలంగాణ కోళ్ళని చెప్పి అప్పుడు ఎన్నికలకు పోటీ చేద్దాం అనుకుంది. చివరి మినిట్లో వదిలేసి తెలంగాణ ఓటేసి వచ్చింది. తెలంగాణలో ఓటేసినప్పుడు మనకు అవసరం ఎక్కడికి? మన రాష్ట్రం గురించి వాళ్ళకి ఏం తెలుసా? ఇవన్నీ ఏంటంటే కొంత నీ దిక్కుమాల రాజకీయాలు, చంద్రబాబుకి వెన్నుపోటు రాజకీయాలు వెంట పెట్టిన విద్య. అలాగే ఈ రాజకీయాలు కూడా బియ్యం చేశాడు. ఆ రాజకీయాలు ప్రజలకు తెలుసు. ప్రజలు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారు. సార్, సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయని వ్యక్తి జగన్ రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తారని కూడా పవన్ కళ్యాణ్ మేము ప్రశ్నిస్తున్నారు. కుటుంబాలను విభజించడం, వెన్నుపోటు పొడవడం ఇవన్నీ చంద్రబాబు మాత్రం సాధ్యం. నందమూరి కుటుంబాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేశాడో, నందమూరి ఫ్యామిలీని ఏ విధంగా సర్వనాశనం చేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు. పిల్లనిచ్చిన మావని వెన్నుపోటు పొడిచింది ఎవరండి? పిల్లనిచ్చిన మావని. అదేవిధంగా పార్టీ అధినేతని ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడు? అతను ఈరోజు చెల్లి గురించి మాట్లాడతాం అంటే చాలా హాస్యాస్పదం. చంద్రబాబు నీచ రాజకీయాలకి బలవుతున్న వ్యక్తి షర్మిలమ్మ. విజయమ్మ గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పట్టే ఉన్నారు. ఇవన్నీ ఆ రాజకీయాలు చేసి వెన్నుపోట్లు పడడం అలవాటు కాబట్టి ప్రతి కుటుంబంలో తేడా తేవాలని ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో కొంత సఫలీకృతమయ్యాడు షర్మిలమ్మ విషయంలో. కానీ కొద్ది రోజుల్లో షర్మిలమ్మ గారు తెలుసుకుంటారు ఏం జరిగింది అనేది. తెలుసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చేశారని చెప్పని భావిస్తుందని కూడా నాకు నమ్మకం. సార్, మేనిఫెస్టో అనేది ఎన్నికల్లో చాలా కీలకంగా మారబోతా ఉంది. ఇప్పటికే అటు తెలంగాణలో చూసుకోవచ్చు, కర్ణాటకలో చూసుకోవచ్చు, సూపర్ 6 అనేది సూపర్ సక్సెస్ అయింది. అదే మేనిఫెస్టోతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వస్తుంది. 2019 ఎన్నికల్లో ఏదైతే మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి ఎన్నికలకు వెళ్తున్నారు. కొత్తగా మీరు మేనిఫెస్టోలో ఏది యాడ్ చేయబోతున్నారు? అంటే ఈరోజు చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు కాపీ కొడుతున్నారు. నవరత్నాలు అంటే 9 హామీలు. నవరత్నాలు అంటే ఆయన మొట్టమొదటి నవరత్నాలు అని చెప్పని బియ్యం చేపట్టే ఈరోజు 6 హామీలని, 7 హామీలని, 8 హామీలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని ట్రెండ్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు అందరూ కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపు కాబట్టి వాళ్ళకంటే ముందే ఒక అడుగు ముందే వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే రేపు 2024లో కూడా, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ చాలా చేశాడు ఆయన, కానీ మరిన్ని చేసేదానికి అవకాశం ఉన్నంత వరకు ఆయన ముందుకెళ్తాడు. నవరత్నాలే మా ఆయుధం. అదేవిధంగా వాళ్ళు 6 హామీలు ఏమి ఇచ్చారో మేము మేనిఫెస్టోతో పాటు నవరత్నాలు తీసుకున్నాం. తప్పకుండా 24 కూడా ఏదైతే మంచిగా ఇంకా ప్రజలు చేయాలో అది చేసి హామీలు ఉంటాయని చెప్పని మాత్రం నేను భావిస్తున్నాను. అంటే ఎంపీలు మ్యాండేట్ ఇవ్వండి, రాష్ట్ర ప్రయోజనాలు సాధిస్తాము, పోలవరాన్ని ఆన్ టైం కంప్లీట్ చేస్తాము, విభజన హామీలన్నీ కూడా సాధిస్తామని చెప్పి పదే చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీకి బీ టీమ్గా జాయిన్ అయింది. కానీ ఏపీ ప్రయోజనాలు ఏమీ సాధించలేకపోయిందని ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. సార్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన ప్రధానమంత్రి, నేను ముఖ్యమంత్రి. మా సత్య సంబంధాలు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి సంబంధాలు ఉంటాయి తప్ప పార్టీ వేజ్గా విభేదాలు మా ఇద్దరికి కూడా. వాళ్ళ యొక్క విధానం వేరు, మా యొక్క విధానం వేరు. కానీ వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తుంది ఎవరండి? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడే. ఈరోజు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రారంభం చంద్రబాబు నాయుడే. మరి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంగా పోలవరాన్ని ఎందుకు తాకట్టు పెట్టి స్పెషల్ ప్యాకేజీ కోసం తీసుకున్నాడు అతను? పోలవరం కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు కదా. ఎందుకు నువ్వు టేక్ ఓవర్ తీసుకున్నావు? ఈ పోలవరాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కదా. అదేవిధంగా ప్రత్యేక హోదాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కదా. ఇవన్నీ కూడా చెప్పాల్సిన సమాధానం చెప్పాలి, చంద్రబాబు చెప్పాలి. నీ 5 ఏళ్ల పరిపాలనలోనే ప్రత్యేక హోదాన్ని పాతిపెట్టేశాడు, పోలవరాన్ని తూట్లు పొడిచేశాడు. మోడీ గారు చెప్పారు పోలవరాన్ని ఏటీఎం కింద వాడుకున్నాడని చెప్పని. అందుకని రాష్ట్రానికి ఇవి కొంచెం ఇబ్బందిగా మారినాయి. కానీ మా ముఖ్యమంత్రులు ఒకటే చెప్పారు, 25కి 25 గెలిపించండి, నేను తప్పకుండా వాళ్ళ మీద నేను సాధించుకొస్తానని. కానీ నరేంద్ర మోడీ పూర్తి మెజారిటీతో గెలిచాడు. గెలిచినప్పుడు బీజేపీ గవర్నమెంట్ అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు, మన రాష్ట్రానికి సంబంధించిన వర్కులు వాళ్ళ దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు సామరస్యంగా ముందుకెళ్ళి తీసుకొస్తున్నారు తప్ప వాళ్ళతో మేము 2019లో విభేదించి మేము రాజీనామాలు కూడా చేసాం. రాజీనామాలు చేసినా కూడా మాకేం ప్రయోజనం అనిపించలేదు. 6 ఎంపీలు ఇప్పుడు రాజీనామా చేశారు ఏది ప్రత్యేక హోదా కోసం. ఆ టైంలో చంద్రబాబు నాయుడు వాళ్ళతో ఎలయన్స్లో ఉన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇది ప్రత్యేక హోదా వద్దు, మాకు ప్యాకేజీ కావాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ర్యాలీ చేసింది ఎవరండి? ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు సర్వనాశనం చేసి చంద్రబాబు నాయుడు. అందుకని చంద్రబాబు చెప్పే అబద్ధపు మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి రాష్ట్రానికి కమిట్మెంట్గా పనిచేస్తారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పిస్తారు. సార్, సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ సభలు పెడతా ఉన్నారు. ఆ సభలకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది?
ఇప్పుడు మన దెందులలో మన జిల్లాది కూడా జరిగింది, వెళ్ళాం అక్కడికి మా కాన్స్టిట్యూన్సీ నుంచి. దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయి మనుషులు కలవలేక మేము నడుచుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. బయటకు వచ్చినప్పుడు నడుచు రావాల్సి, అంతమంది జనం, లక్షలాది జనం వచ్చారు ఒక్క పిలుపు మేరకు. ఆ సిద్ధం సభలతోనే మా జగన్మోహన్ రెడ్డి గారు జోష్ కానీ ఈరోజు మేము ఇంత సక్సెస్గా స్పీడ్కి వెళ్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి బలం అది. చంద్రబాబు లాగా మీటింగ్ చెప్తున్నప్పుడు జనాలు పారిపోవడాలు అవన్నీ చంద్రబాబుకు ఉంటాయి. మా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు ఆ స్పీచ్ మనం ఫాలో అవ్వాలని చెప్పని మా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకు వస్తున్నారు. చంద్రబాబుకి దమ్ముంటే ఒక సిద్ధం సభ లాంటిది ఒకటి నడపమని చెప్పండి, అతను నడపలేడు. ఈరోజు పవన్ కళ్యాణ్కి సినిమా క్రేజ్ ఉంది, కానీ అసలైన హీరో మా జగన్మోహన్ రెడ్డి గారు. అతను సినిమా మామూలుగా సినిమా కెమెరాలో హీరో, అతను నిజ జీవితానికి హీరో మా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే జన ఆకర్షణ ఉన్న వ్యక్తి, జనాలకు మేలు చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని కోట్ల మంది చిరస్థాయిగా నిలిచిపెట్టుకుంటున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అదే అభిమానం కొనసాగుద్ది. సిద్ధం సభల ద్వారా రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పనేది స్పష్టంగా అయింది. సార్ ఫైనల్గా చెప్పండి సార్, ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే, ఆ పక్కన పవన్ కళ్యాణ్, చంద్రబాబు, షర్మిల, బీజేపీ, ఆయన అనుకూల వ్యవస్థలు. 2024 ఎన్నికలకు ముందు కెప్టెన్గా జగన్మోహన్ రెడ్డి ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుంది? సార్ గుంపులుగా వచ్చేదేంటో మీకు తెలుసు, సింగల్గా వచ్చేదేంటో తెలుసు. ఆ దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ఎంతమంది పొత్తులు వచ్చినా కానీ సింగల్గా వస్తామని చెప్తున్నాడు ఆయన. సింగల్గా మా నమ్మకం ఒకటే, మా ప్రజలే మాకు నమ్మకం. అందుకే 100% మేము గెలిచి తీరుతాం. ఈ దిక్కుమాల పొత్తులు, నీచ రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు ఇవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. 100 రూపాయలు వాళ్ళు ఎంతమంది పొత్తులు పెట్టుకొని ఎన్ని ఇండైరెక్ట్గా మాకు ఇబ్బందులు పెట్టినా కానీ గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే. మా ఫ్యాన్స్ ఎంబలే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది, గ్యారంటీ.